హలో, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ షాప్ జుబీ వ్లాగ్స్. ఈరోజు నేను ఆఫ్టర్నూన్ లంచ్కి ఏమేమి ప్రిపేర్ చేశారో చూపిస్తాను. బెండకాయ పులుసు అయితే ప్రిపేర్ చేస్తున్నానండి నేను ఈరోజు. దానికి ఏమేమి కావాలో చూశారు కదా. 2 ఆనియన్స్, 2 టమాటోస్, బెండకాయలు, నెత్తళ్ళు తీసుకున్నాను. కొన్ని ఎండు చేపలు కూడా తీసుకున్నాను, ఇందులో చూపించలేదు. ఇవి హాట్ వాటర్లో వేసి ఇగోండి ఇలాగ పక్కన పెట్టుకోవాలి ఒక 2 మినిట్స్. తర్వాత ఆనియన్స్ 2 ఆనియన్స్ అయితే తీసుకున్నాను కదా, ఇవి కట్ చేసుకుంటున్నాను. ఇప్పుడు ఇదిగోండి ఫిష్ని ఇలా బాగా పైన తెల్లగా ఉంటుంది అదంతా క్లీన్ చేసేసుకోవాలి. కొంచెం క్లీన్ చేసేసుకుంటే బాగా వచ్చేస్తాయి అన్నమాట. నేను ఎండు చేపలు కూడా తీసుకున్నాను. ఇవి సావళ్ళు అంటారు. సావళ్ళు నెత్తళ్ళు తీసుకున్నా. ఇప్పుడు వాడిని పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకొని ఆయిల్ వేసుకొని అందులో ఈ సావడి ముక్కలు నెత్తళ్ళు 2 వేసేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకున్నవి ఒక బౌల్లోకి, చిన్న బౌల్లోకి తీసేసుకున్నాను నేను. తర్వాత ఆనియన్స్ 2 ఆనియన్స్, 3 మిర్చి వేసుకున్నాను. ఇది పులుసు కాబట్టి కొంచెం మిర్చి ఎక్కువే పడుతుంది. సాల్ట్ వేసుకొని మూత పెట్టేసుకున్నాం అనుకోండి, బాగా మగ్గిపోతాయి అన్నమాట. ఈలోపు నేను హాట్ వాటర్కి బాగా జలుబు చేసేసింది. హాట్ వాటర్కి వాటర్ పెట్టుకున్నాను. రైస్ కూడా కడిగి పెట్టేసుకున్నాను. హాట్ వాటర్ తీసేసి ఈ రైస్ కూడా పెట్టేసుకుంటున్నాను. ఇది ఇన్సులేటెడ్ బాటిల్, చాలా ఒక 10 ఇయర్స్ నుంచి వాడుతున్నాను. చాలా బాగా పనిచేస్తుంది. నేను ఎప్పటికప్పుడు కిచెన్ కౌంటర్ అది క్లీన్ చేసుకోవడానికే మ్యాక్సిమం ప్రిఫర్ చేస్తానన్నమాట. బాగా ఆనియన్స్ చూసారా గోల్డెన్ బ్రౌన్లోకి వచ్చినాక 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి వేసుకున్నా. తర్వాత ఈ నెత్తళ్ళు అందులో వేసేసుకోండి. పచ్చివాసన పోయిన తర్వాత ఈ నెత్తళ్ళు అందులో వేసుకొని ఫ్రై చేసుకొని, దాని తర్వాత 2 టమాటోస్ చూపించాను కదా, అవి ప్యూరీ చేసుకొని ఆ ప్యూరీ కూడా ఇందులో వేసేసుకోవాలి. వేసేసుకొని కారం వేసి మూత పెట్టేసుకోవాలి, కలపకూడదు. టమాటోస్ ఈలో బాగా ఇదవుతాయి, మగ్గుతాయి అన్నమాట. తర్వాత బెండకాయ ముక్కలు వేసేసుకొని కొంచెం ఫ్రై అవనివ్వాలి. తర్వాత పసుపు బాగా ఫ్రై చేసుకొని మూత పెట్టేసుకోవాలి. కాసేపు కొంచెం మగ్గాలన్నమాట బెండకాయ ముక్కలు అనేది. ఈలోపు నేను గ్రేప్స్ తెచ్చారు. ఇక 1 కిలో గ్రేప్స్ అనుకుంటా. ఇవేమో సాల్ట్ వాటర్ ఇవ్వండి టబ్బు. నేను ఓన్లీ ఫర్ వెజిటేబుల్స్ అండ్ ఫ్రూట్సే వాడతాను. సాల్ట్ వాటర్లో ఈ గ్రేప్స్ అన్నీ వేసేసుకొని ఒక ½ అన్ అవర్ పాటు ఉంచేస్తాను అనమాట. ½ అన్ అవర్ తర్వాత కొంచెం పైన కడిగి తీసేస్తాను. అప్పుడు ఏమైనా పెస్ట్స్ ఏమైనా ఉన్నా, ఏమైనా మందులు కొట్టినా అవి క్లియర్ అయిపోతుంది, ఏముండవు దాంట్లో. తర్వాత ఇగోండి చూసారు కదా, ఇలా మగ్గింది కదా. మగ్గిన తర్వాత చిన్న కప్తో వాటర్ తీసుకున్నాను. డైరెక్ట్గా పులుపు అనేది వేసుకోకూడదండి. చింతపండు పులుపు డైరెక్ట్గా వేసుకోకూడదు. కొంచెం వాటర్ వేసి ఆ వాటర్లోని కాసేపు మగ్గిన తర్వాత అప్పుడు మనం చింతపండు పులుపు అనేది వేసుకోవాలి. ఇంకోండి మగ్గింది కదా. ఇప్పుడు చింతపండు పులుపు ఆల్రెడీ 2 టమాటోస్ వేసాను కాబట్టి పులుపు తక్కువ వేసుకున్నాను. చింతపండు కూడా ఈ మధ్య అంత మంచిది కాదు, బోన్స్కి ఎఫెక్ట్ అవుతుంది అని చెప్తున్నారు. సో నేను ఎక్కువ టమాటోస్ అందుకే వేసాను. చింతపండు తక్కువ వేసుకొని దాంట్లో కొంచెం వాటర్ కూడా వేసుకొని మూత పెట్టేసుకున్నాను. కాసేపు ఫ్లేమ్ని హైలో పెట్టుకోవాలి. తర్వాత కొద్దిగా ఉప్పు వేసుకొని హై ఫ్లేమ్లోనే పెట్టుకోవాలి. కొంచెం బాయిలింగ్కి వచ్చిన తర్వాత అప్పుడు చూసారు కదా ఎలాగ వస్తుందో, అప్పుడు మనం కొంచెం
ఫ్లేమ్ లోలోకి అడ్జస్ట్ చేసుకోవాలి. ఇందులో కొంచెం బెల్లం పౌడర్ వేసుకున్నాను నేను, హాఫ్ స్పూన్ లాగా. హాఫ్ స్పూన్ కూడా ఉండదు, ఎందుకంటే నేను చింతపండు పులుపు అనేది నేను మైల్డ్గానే తింటాము మా ఇంట్లో. ఎక్కువ పులుపు అనేది మేము తినం. కరివేపాకు లాస్ట్లో వేసి ఒకసారి మూత పెట్టి కాసేపు మగ్గనిస్తే మన బెండకాయ పులుసు అనేది రెడీ అయిపోతుందండి. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మరిన్ని కొత్త వ్లాగ్స్తో వస్తాను. కుకింగే కాకుండా డైలీ వ్లాగ్స్, నా లైఫ్ స్టైల్ అంతా చూపిస్తాను. ఇప్పటికీ నా ఛానల్కి 87 సబ్స్క్రైబర్స్ అయితే అయ్యారండి. నేను ఇంకా స్టార్టింగ్ స్టేజ్లోనే ఉన్నాను. సో మీ బ్లెస్సింగ్స్ అండ్ మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే నా ఛానల్ అనేది మానిటైజేషన్కి వెళ్తుంది. ఇదిగోండి, నేను వేడి రైస్ తీసుకున్నా. ఇందులో కొంచెం బెండకాయ పులుసు వేసుకొని తింటే సూపర్గా ఉంటుంది. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్ బాయ్.